కౌశిక్ భాయ్ టైగర్ చూడరు ఒకసారి టైగర్ చూడరు. టైగర్ పక్కకి ఇంకో టైగర్ వచ్చింది. పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని మెచ్చుకున్న కేటీఆర్. దేనికి మెచ్చుకున్నాడు కేటీఆర్? అంటే మహిళలు అవమానించినందుకు మెచ్చుకున్నావా? చీరలు గాజులు అన్నందుకు మెచ్చుకున్నావా? బజార్ రౌడీ లెక్క ఎమ్మెల్యే గెలిచి నానా హంగామా సృష్టించి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తేలాగా ప్రేరేపించినందుకు మెచ్చుకున్నావా? అరే ఏం సాధించడానికి మెచ్చుకున్నావు పోయి నాకు అర్థం కాదు. అంటే సప్పబడ్డ పార్టీలో అడపదడప ఉరుతుండు ఎత్తుకెత్తు తాడి చెట్లు ఎక్కున్నాడనా? గందుకే మెచ్చుకున్నట్టు నువ్వు. సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్. ఇంటికెళ్ళి ఆత్మీయ ఆలింగనం చేసినట్ట మన గౌరవ మాజీ మంత్రి ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య సంఘర్షణ నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇది అస్సలు ముచ్చడే చెప్తా మీకు. ఎవరు రైతు చచ్చిపోతే వాళ్ళేడా పోడు, రైతు చచ్చిపోతే ఓడు, ఆ ప్రవళిక చచ్చిపోతే అప్పట్లో అదే లవ్ స్టోరీ అని అటగట్టిండు. కొండగట్ల బస్సు పడి చచ్చిపోతే ఒక్కడు ఓడే అటెంకలు దిక్కులేడు. ఇలా కౌశిక్ రెడ్డి వీరుడు, శూరుడు, మునగాడు, ఆడ బార్డర్లు ఏదో ఫైట్ చేసేసిండు, లేదా తెలంగాణ రాష్ట్రానికి నేను నిధులు తీసుకొచ్చిండు అన్నట్టుగా ఆయన దగ్గర పోయాట మాట్లాడిచ్చినట. ఇక చూడరి అసలు ఏం చేసిన అసలు ముచ్చట నన్ను డైవర్ట్ చేసిండు మాకు ఎవరైనా. కేటీ రామారావు కౌశిక్ రెడ్డి దగ్గరికి ఎందుకు ఉండో చెప్తా. ఇదంతా ఒక స్టేజ్ మీద పెద్ద బాగా నడుస్తుంది, బాగా హైలైట్ అవుతుంది. కింద పడ్డోడు, లేచినోడు, నాటకం ఏ చచ్చినోడు, ఏ నానోడు అందరు స్టేజ్ మీద కనబడతారు. వాడి సబ్జెక్ట్ ఉన్నా లేకుండా కనబడతారు. వాడు ఫేమస్ అవుతాడు. డైలాగ్ ఇప్పుడు జబర్దస్త్ అవ్వడానికి డైలాగ్ ఆయన పేరు ఉంటారు. డైలాగ్ చెప్పరాదు, నచ్చి వస్తుంది. అది కూడా ఫేమస్ అయితే క్లాప్స్ కొడతారు, నవ్వుతారు. వాడు ఫేమస్ అయిపోతాడు. ఏమో అందరు ఫేమస్ అవుతారు. ఈ గాంధీ అటు ఉరుకుతుండు, కౌశిక్ రెడ్డి ఇడురుతుండు, మా బావ కింద మీద పడుతుండు, దావకాన్ అంటుండు, జబ్బలు నొప్పి అంటుండు. నీ ఏమో నాకు ఫోకస్ లేకపోయా, కెమెరా మెయిన్ ఫోకస్ కరో అన్నట్టుగా కేటీఆర్ ఏంటికి అంతే. సింపుల్ లాజిక్ తెలంగాణ భాషలు యాద పెట్టుకోరు. హరీష్ రావు హైలైట్ అవుతుండు కాబట్టి ఈ ఎపిసోడ్లో నేను కూడా కనబడాలని ఇట్లా తలదూర్చిండు ఆ ఎపిసోడ్లో. తప్పితే కౌశిక్ రెడ్డి మీద ప్రేమ కాదు, పాడు కాదు, అదో పనికొచ్చే సబ్జెక్ట్ కాదు, పనికొచ్చే లొల్లి కాదు. రామారావు ఏదే కౌశిక్ క్షమాపణ చెప్పాలి, తెలంగాణ కమ్మ రాజకీయ ఇదేంది కొత్త పంచాయతీ మొదలైందా? ఇక చూడురి, కౌశిక్ క్షమాపణ చెప్పాలని ఎవరంటారు? తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్య వేదిక డిమాండ్ చేసిందట. ఆంధ్ర సెటిలర్లు కామెంట్ ను ఉపసంహరించుకోవాలి, రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య, ఇదంతా ఒకటే టాపిక్ కౌశిక్ రెడ్డిది ఎపిసోడే. రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తారా, వ్యక్తిగత రాజకీయ విభేదాలను మాపై రుద్దుతారా? ఇది కౌశిక్ వ్యక్తిగతమా లేక బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అని ప్రశ్నిస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ఇది కీడు చేసే అవకాశమే ఎక్కువ ఉంది, వాళ్ళకి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. మరి కౌశిక్ రెడ్డిని వీళ్ళు పోయి ఇంకా ఏదో వీళ్ళకు మన ఉమ్మడి దక్కడ లెక్క బాగుమ్మరు అనవసరంగా కౌశిక్ రెడ్డి లేపుతురు. మీ ఇంటికి పోయి కూర్చోరు, మీ అయ్య క్లాస్ వ్యక్తుడు. ఆంధ్ర సెటిలర్లు నేరా పైన మనకి ఇన్ని ఓట్లు వేసారు, మళ్ళీ ఆయన రేపు మళ్ళీ జాతీయ పార్టీ అని అదని పోతే చెప్పుతోడు కొడతారు, అటెంకల ఓనియర్ అని చెప్తాడు. అనవసరంగా ఈ అంశాన్ని ఇంకా లాగితే మాత్రం సెటిలర్లందరూ బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఇది కాంగ్రెస్కో బీజేపీకో అవకాశం దొరికే ఛాన్స్ ఉంది. ఈ టైగర్ ఏమన్నాడో తిందాం ఒకసారి. కేటీఆర్ ఇదంతా ఈ ముచ్చట కూడా మంచిగా చేసినావు. ఓట్లు వేసేటప్పుడేమో ఆంధ్రలో తెలివైన వాళ్ళు, విజ్ఞత కలిగిన వాళ్ళు చాలా బాగా ఓట్లు వేస్తారు. ఏం పాయింట్ పట్టిండు మావాడు. మొన్న స్టార్టింగ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినప్పుడు వీళ్ళు ఓడిపోగానే ఆ ఓడిపోయిన నైరాశ్యంలో రకరకాల మాటలు మాట్లాడేది కదా. ఆంధ్ర వాళ్ళు తెలివైన వాళ్ళు విజ్ఞతతో ఓడేస్తారు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అన్నారు. అంటే వాళ్ళ రిజల్ట్ రాకముందుకు అన్నాడు కేటీఆర్. తెలంగాణలో ఏమో వీళ్ళు అంటే తెలంగాణ ప్రజలకు విజ్ఞత లేదు, ఆలోచన లేదు, ఆలోచన చేయకుండా మందుకు మద్యానికి బానిసలై ఓట్లేస్తారని నరికింది. ఆల్రెడీ నిన్న కౌశిక్ రెడ్డి అని ఎవరు మన కడియం శ్రీఆర్ గురించి మా దగ్గరకు వస్తాడు, కేసీఆర్ దగ్గరకు వస్తాడు, బ్యాగులు తీసుకొని పోతాడు, పోయి ఆడ కాంగ్రెస్ పార్టీ దగ్గర బీఫామ్ తీసుకుంటాడు. ఓపెన్ అడ్మిట్ అయిపోయాడు. ఏం బ్యాగులు పంపించిర్రా పై మీరు? బ్యాగులలో బీఫామ్ ఇచ్చి పంపిరా? మరి కడియం శ్రీఆర్ పార్టీలు మారుతూనే ఉంటాడు, ఆయన పెద్ద దొంగ. ఆ దొంగని మీ దగ్గర పెట్టుకున్నారు. మరి పెట్టుకుంటే దొంగని టీంలో జాయిన్ చేసుకుంటప్పుడు ఉండాలి సిగ్గుచరాలు. ఆయన బీఆర్ఎస్ కదా, అందరు అంత వాళ్ళే దొంగలు. మళ్ళా వాళ్ళేది అనుకుంటారు. ఏం అర్థమైతే వాళ్ళకి ఏం చేయాలని అర్థమైతే లేదు. వీళ్ళు కూడా పాపం కక్కలేక మింపలేక అవకాశం వస్తే కాంగ్రెస్ లో పోయేటోళ్ళు వీళ్ళంతా కూడా అవకాశాలు వస్తలేదు.